హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం ఎండ్రాయిల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే కంప్లీట్గా డీప్ ఫ్రై లాగే చేసుకుంటాను వీటిని. సో క్రిస్పీగా ఉంటేనే మనకి తింటున్నప్పుడు బాగుంటుందన్నమాట. చూసారా, కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవైతే కర్రీలోకి అయితే లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. సో అందుకే పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా పక్కకు తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్, 2 చిల్లీస్, కొద్ది కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. అండ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదా మీడియం ఫ్లేమ్. హై ఫ్లేమ్లో అయితే వద్దు, మళ్ళీ అడుగంటేస్తుంది. సో ఇప్పుడు చూసారు, ఇవి డీప్గా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని, ఇవైతే వేసేసుకొని బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ ఒకసారి టేస్ట్ చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు ఈ కర్రీని. సో డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే మనం ఇవి బాగా మగ్గడానికైతే కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 minutes అలా వదిలేద్దాం. నెక్స్ట్ ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాం. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కొద్దిగా కారం కారంగా బాగుంటుంది. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని కొద్దిగా మగ్గాలి కర్రీ అనేది. సో అందుకని మిక్స్ అయిన తర్వాత అయితే ఒక 5 to 10 minutes అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి. సో ఇప్పుడైతే మన కర్రీ అయితే అయిపోయినట్టు ఆల్మోస్ట్. నెక్స్ట్ అయితే లాస్ట్లో మనం ఎండ్రాయిల్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడైనా లాస్ట్లోనే యాడ్ చేయాలండి, ముందు నుంచి యాడ్ చేయకండి. ఎండ్రాయిల్ని లాస్ట్లో యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తింటున్నప్పుడు మనకి. ఇప్పుడైతే లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. ఎంత చూపించినా అంతా యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ వద్దు. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం తగినంత. సో ఒక 5 minutes అయితే మనకి లో ఫ్లేమ్ వదిలేస్తే కర్రీ అయితే రెడీ అయినట్టండి. చూసారా, చూడడానికి బాగుంది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ పసుపిట్ట.